తర్వాత పిల్లల భావాల్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మన మీదే ఉంటది. అసలు వాళ్ళు ఎందుకు మనల్ని అర్థం చేసుకోలేదు అంటే, మనం కూడా చిన్నప్పుడు అల్లరి చిల్లరగానే పెరిగాము. అల్లరి చిల్లరగానే పెరిగాము. తల్లిదండ్రుల చేత కాపులు తిన్నాము, దెబ్బలు తిన్నాము, చివాట్లు తిన్నాము. రకరకాలుగా మనం ఆ స్టేజ్ నుంచి బయటకొచ్చిన వాళ్ళమే కదా! అయితే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయేసరికి పిల్లలు కూడా వచ్చి, ఏంటి వీళ్ళు ఇంత అల్లరి చేస్తారు, ఇంత ఇలా బిహేవ్ చేస్తున్నారంటే నమ్మకం. అది అల్లరి చేయడం అనేది పిల్లల జన్మ లక్షణం. వాళ్ళ జన్మ హక్కు. కాబట్టి దాన్ని చూసి మనం ఇరిటేట్ అవ్వకూడదు. అలాగే వాళ్ళతో మాట్లాడేటప్పుడు పాజిటివ్ కమ్యూనికేషన్ అంటారు. పాజిటివ్ కమ్యూనికేషన్ అంటే మనం వేరే వ్యక్తితో వాడు చూడు ఎన్ని మార్కులు వచ్చాయి, వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడు చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు అలా చేస్తూ ఉంటావు, ఇది కరెక్ట్ కాదు అని మనం నెగిటివ్ కౌన్సిలింగ్, నెగిటివ్ వేలో వాళ్ళని మనం కంపేర్ చేస్తూ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ మాట్లాడాలన్నమాట. అది మనకు పాజిటివ్ గా వర్కౌట్ కాదు.